దారుణం సార్, అన్యాయం సార్. ఆ ముసలోడు మోసించడానికి మీకు మనసులో వచ్చింది సార్. తడిగుడుతో గొంతుకోవడమంటే ఇది కాకపోతే ఇంకేంటి సార్? సార్ మీకేమనిపించట్లేదా? మీకు మనసాక్షే లేదా? కాపాడా చంపేసేవారు లేకపోతే ఎదురు 50 లక్షలు ఇప్పించా. ఈ యాంగిల్ ఉంటుందని ఆలోచించబేటి మూర్తి నువ్వు. ఆహా, మీరు చేసిన ఎదో పనికి ఓ రీజన్ కూడానా? కరెక్ట్ కాదు సార్. ఓ పోలీస్ ఆఫీసర్ ఏంటి, ఓ లుచ్చగాడికి వాళ్ళు తేరబాస్ గడికి మీ సపోర్ట్ ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాడు పరమ దుర్మార్గుడు కదా. నీకు తెలుసు కదా వాడు దుర్మార్గుడని. నువ్వు వాడు ఇక్కడే ఉంటారు కదా 5 ఏళ్ళ నుంచి. మరి నువ్వు చంపేయచ్చు కదా అని. ఇదిగో గెన్ను తీసుకెళ్ళి కాల్చేయి. మహా అయితే ఏం చేస్తారు, ఉరి తీస్తారు, చచ్చిపో. నిన్ను నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికి అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల నీ దేశానికి కాదు నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. నీతి, నిజాయితీ, దేశం, దేశభక్తి సొల్లాబో. ఆ బ్యాగ్ లో 1000 కట్ల 800 కట్ల లెక్కెట్టడం నేర్చుకో. అది అక్రమ సొమ్ము, నేను ముట్టుకోను. ఇది నా దగ్గర నోటు, ఇది నీ దగ్గర నోటు. ఇది నీతి, ఇది అవినీతి. కలుపు పక్క కలుపు. చెప్పు చెప్పు, నీ నోటు ఏదో నా నోటు ఏదో చెప్పు. చెప్పు మూర్తి. ఈ నోట్లో ఉన్న నిజాయితీ ఈ నోట్లో లేదు మూర్తి. ఊరికి అనడం కాదు. దేశంలో జరిగే ప్రతి అవినీతి వెనకాల మొదటి సాక్షి తీసుకొచ్చి పట్టారు కదా బొమ్మ, తీసుకొచ్చి పెట్టారు కదా. ఆయన ముందు జరిగే మొత్తం. నా మాట విని ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఇంట్లో దాయ్. నాకుతో సరే, నువ్వు నా బ్యాంక్ వి నీ దగ్గర దాస్తున్నా దాయ్. రాయ్, ఇప్పుడికిప్పుడు ఏ సునామీ వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది. పిల్లరా పిల్లు, ఏ సునామీ పిస్తా పిలు పిలు. నువ్వు ఏ దేవుని ముక్త ముక్కు రాత్రంతా నీ అమ్మ ఇక్కడ కూర్చుంటే రమ్మను, పట్టుకెళ్ళమన్నాను. అది నా కోసం ప్రత్యేకంగా రాదు మూర్తి. అది వచ్చినప్పుడు నువ్వు నేను వాళ్ళు తెరవాసుకాడు ముసలోడు అడిమనవరాలు అందరూ పోతాం. దానికి నీలాగా నాలా కన్ఫ్యూజ్ లేవు. క్లారిటీ ఎక్కువ వచ్చుద్ది, మడతెట్టుద్ది, లాక్కెళ్ళిపోద్ది. సునామీ అంట సునామీ. ఇక్కడ కూర్చుంటా రమ్మను. నా వల్ల ఏదో రేపులు మంటలు జరిపినట్టు ఎందుకు వస్తారా డిపార్ట్మెంట్లోకి ఊరికే సోదిగాళ్ళు.